దగ్గుతో బ్లడ్ పడింది 3 టైమ్స్. గొంతు ద్వారా పడకూడదు అని కొంచెం ఆ సెన్స్తో టెస్ట్ చేయించుకున్నాను. లంగ్ క్యాన్సరే కన్ఫర్మ్ అయ్యింది, బట్ తగ్గించుకోనంత ఏం కాదు. లేడీ కాబట్టి లంగ్స్లో వచ్చింది కాబట్టి మేబీ దేనివల్ల అయి ఉండొచ్చు. నేను కూడా చాలా వీడియో చూసే నమ్మే వచ్చాను. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి రీవిజిట్ పేషెంట్ వచ్చారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు. ఎన్ని నెలలుగా మన దగ్గర మందులు వాడుతున్నారు, ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? మురళీకృష్ణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పోరంకి విజయవాడ. మీ వయసు ఎంత ఉంటుంది? 57. ప్రాబ్లం ఏంటి మేడం? లంగ్ క్యాన్సర్. ఎలా ఐడెంటిఫై చేశారు ఫస్ట్ మీరు? అది దగ్గుతో బ్లడ్ పడింది 3 టైమ్స్. గొంతు ద్వారా పడకూడదు అని కొంచెం ఆ సెన్స్తో టెస్ట్ చేయించుకున్నాను. లంగ్ క్యాన్సర్ అని చెప్పారనమాట. ఓకే మేడం, మీకు ఇంతకుముందు మీ ఫ్యామిలీ హిస్టరీ ఇంకెవరికన్నా? ఏం లేదండి, ఎవరికి లేదు. ఓకే, మీ రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారు ఎలా ట్రీట్ చేశారు? మీ రిపోర్ట్స్ చూసి ఏం చెప్పారు? లంగ్ క్యాన్సరే కన్ఫర్మ్ అయ్యింది, బట్ తగ్గించుకోనంత ఏం కాదు, దీనివల్ల సాధ్యమవుతుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. మినిమం 6 months తర్వాత నుంచి మీరు లెక్కేసుకోవచ్చు తగ్గటం గురించి. ఈలోపు వాడండి, మీకే బాడీలో తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి నెమ్మదిగా స్ట్రెంత్ రావటం, నీరసం తగ్గటం, ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో దగ్గు రావటం, ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి వాడిన కొద్దీ అని చెప్పారు. ఓకే, సో అందుకని వాడటం మొదలుపెట్టాను. ఓకే, ఎన్ని మంత్స్ నుంచి వాడుతున్నారు మీరు మా మెడిసిన్? 45 days అవుతుందండి. వాడక ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? బాగా దగ్గు వచ్చేది, కొంచెం బాగా నీరసంగా ఎనిమిగ్గా దగ్గు, ఆయాసం, కొంచెం నొప్పులు కూడా ఉన్నాయి. లంగ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా బాగా పెయిన్ ఉంది, అవి తగ్గాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నొప్పులు తగ్గాయండి, దగ్గు తగ్గింది, నీరసం కొంచెం ఉంది, నీరసంగానే ఉంది. బట్ కొంచెం నేను స్ట్రెంతీగా ఫీల్ అవుతున్నా. అంత ముందు ఉన్నంత ఎనిమిగ్గా లేను, స్ట్రెంతీగా ఉన్నా. క్రిందసారి ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వచ్చేసరికి చాలా ఆయాసపడతా దగ్గుతూ ఉన్నాను. ఈసారి అది లేకుండా కొంచెం నార్మల్గా అనిపించింది. అది కూడా నేను ఒక లెక్కేసుకున్నాను, అంటే నాకు బాగానే ఉంది కొద్దిగా అంటానికి అది నేను ఒక మెజర్మెంట్గా అనుకున్నాను అనమాట. ఓకే మేడం, ఇంతకుముందు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా? లేదండి, లేదు. అంటే మీకే వచ్చింది అనేది మన డాక్టర్ గారు మీకు ఏమైనా చెప్పారా? లేదండి, ఏం చెప్పలేదు. మేబీ చాలా కాజెస్ ఉంటాయి, మీరు లేడీ కాబట్టి లంగ్స్లో వచ్చింది కాబట్టి మేబీ దేనివల్ల అయి ఉండొచ్చు. మీకు ఇంతకుముందు ఉన్న డిసీజెస్ బట్టి నాకుంది ఇంతకుముందు కిడ్నీలో, మేబీ దాంట్లో సెల్స్ ఉన్నప్పటికీ అవి డిస్పర్స్ అయ్యి మెటాస్టాటిక్ అయ్యి ఉండొచ్చు అని అన్నారు, అంతే. ఓకే మేడం, ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ ప్రాబ్లం మీకు? జనవరి నుంచి అంటే మార్చికి ఐడెంటిఫై చేసి అప్పుడు వెళ్ళాము హాస్పిటల్కి. 3 times కొంచెం గ్యాప్తో పడింది బ్లడ్, అందుకని అప్పుడు వెళ్ళాము. ఇన్ని టైమ్స్ పడింది కదా అని ఇంకా మార్చిలో ఐడెంటిఫై అయ్యింది. ఓకే, ఈలోపు ఇంగ్లీషు హాస్పిటల్స్కి వెళ్ళి టెస్టుల కోసం ఒక 2 months వేస్ట్ అయ్యాం. యాక్చువల్గా అప్పటికి తెలియదు దీని గురించి. అది బయటపడి టెస్ట్లు అయ్యే టయానికి యూట్యూబ్లో చూశాను నేను. చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ అయ్యి చూసి హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉన్నారు, కనుక్కుంటే బాగా చేస్తున్నారు, బాగుంటుందని చెప్పాను. సరే బాగున్న చోటుకి వెళ్ళి చూద్దాము అని ఇంకా వచ్చాను అనమాట. ఓకే మేడం, ఆయుర్వేదాన్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మెయిన్. మనమేమి లక్షల కోట్లు పెట్టాము ఇంగ్లీష్ వాటి మీద, వాళ్ళు ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు మనకి, నమ్మి చూద్దాం అనిపించింది నాకు, అందుకని. ఓకే మేడం, ఇంతకుముందు కీమోలో రేడియేషన్స్ ఏమైనా చేయించారా? లేదండి, దీంతో పాటే ఇమ్యూనోథెరపీ అని ఇమ్యూనిటీ కోసం చేయించుకోవచ్చని కూడా చెప్పారు. ఆ ఒక్కరోజు మందులు వాడటం ఆపి చేయించుకోవచ్చు అని చెప్పారు. సో అది ఇమ్యూనిటీ కోసం కాబట్టి, బ్రతకటం కోసం కదా, ఏరా అయితే చూద్దాము అని చెప్పి దానికి కూడా వెళ్తున్నాం అన్నమాట. ఓకే మేడం, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి మీ తరపున ఏం చెప్తారు? నమ్మండి అని చెప్తాను. ఆయుర్వేదం ఇట్లాంటి దేశీయ వైద్య విధానాలను నమ్మండి. పెద్ద హాస్పిటల్స్ వాటిట్లో వెళ్ళి మీరు భయపడతా చేయించుకునే దానికన్నా ఇక్కడికి వచ్చి కావాల్సింది అడిగి ఇచ్చింది వేసుకుని వాడి చూడండి. సంవత్సరాల తరబడి కాదు, డబ్బులతో కాదు కదా, వాడి చూడండి అని చెప్తాను.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ టైం మీకు ఇంకా కొంత తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటే నెక్స్ట్ వీడియో. ఓకే అండి, నేను కూడా ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందని ఈ మాత్రం చెప్పాను. ఇది ఉపయోగపడుతుంది కాబట్టి 10 మందికి ఉపయోగపడాలి వింటే అని. నేను కూడా చాలా వీడియో చూసే నమ్మే వచ్చాను. ఓకే ఓకే. మీ నమ్మకం నిలబడింది. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.